మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయి ఉంటే ప్లీజ్ ఏడుస్తూ బాధపడుతూ ఉండొద్దు. ఎగ్జామ్ అన్నది లైఫ్లో ఒక భాగం అంతే, కానీ ఎగ్జామే లైఫ్ కాదు. నాకు అర్థమవుతుంది ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి మీరు ఎంత బాధపడుతున్నారో. ఇది మీకు మీ పేరెంట్స్కి ఒక కష్టమైన సమయం, తట్టుకోలేని బాధతో నిండిన సమయం. అందరి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరైనా మిమ్మల్ని ఫెయిల్ అయ్యారు అని ఇన్సల్ట్ చేస్తే తిరిగి రెస్పాండ్ అవ్వద్దు, గొడవ పెట్టుకోవద్దు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్దాం. దెబ్బకి నోరు మూసుకోవాల్సిందే. బట్ ఇలా అవ్వాలంటే నీ సక్సెస్కి మాత్రమే సాధ్యం. నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను చూసి నవ్వినవాడే నీ వెనక భజన చేస్తూ తిరుగుతాడు. ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుంచుకోండి, కేవలం చదువులో సక్సెస్ అవ్వడం అలాగే ఎగ్జామ్స్ రిజల్ట్స్ మాత్రమే డిసైడ్ చేయలేవు మనం ఫెయిల్యూరా కాదా అని. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక బాలే గోడ కొడితే తిరిగి వెనక్కి బౌన్స్ అయ్యి వస్తున్నప్పుడు నువ్వు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి బౌన్స్ బ్యాక్ అవ్వలేవా చెప్పు. నాకు నమ్మకం ఉంది నువ్వు సక్సెస్ అవుతావని. నీకు నమ్మకం ఉందా నువ్వు సక్సెస్ అవ్వగలవని? ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఫెయిల్ అయిన బాధ నుంచి బయటపడతారు. ప్లీజ్ ఎక్కువగా ప్రెషర్ మాత్రం తీసుకోవద్దు. ఇలాంటి టైంలో ఎగ్జామ్స్ రిజల్ట్స్ డిసైడ్ చేయలేవు ఫెయిల్యూరా కాదా అని. మీ ప్రయత్నం డిసైడ్ చేస్తుంది మీరు ఫెయిలా కాదా, పాస్ అయ్యారా లేదా, మార్క్స్ ఎక్కువ వచ్చాయా తక్కువ వచ్చాయా అనేది. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా, ప్లీజ్ రిజల్ట్స్ ఏదైనా ఎలా వచ్చినా సరే లైఫ్లో ఎప్పుడూ గివప్ మాత్రం చేయొద్దు. ఓటమిని ఒప్పుకోవద్దు. గ్రౌండ్ వదిలేసి బయటికి పరిగెట్టి పారిపోవద్దు. ఎగ్జామ్లో గెలవాలని అందరికీ ఉంటుంది, కానీ ముందు సరైన మార్గంలో మనం మైండ్ సెట్ ఉంచుకొని నడుస్తూ ఉంటే గెలుపు మీ దగ్గరికి 100% వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ చాలా యూజ్ అవుతాయి ఈ ఫెయిల్యూర్ బాధల నుంచి ఓవర్కమ్ చేయడానికి. ఫస్ట్, ఎవరూ లేని ఒక ప్లేస్ కి వెళ్ళి ఎందుకు ఇలా అయ్యావో ఆలోచించుకో. తర్వాత మన లైఫ్ లో ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందో, అసలు ఎందుకు ఇలా జరిగిందో డిస్కస్ చేయండి. అండ్ నెక్స్ట్, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కూడా డిస్కస్ చేసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి తర్వాత ఏం చెయ్యాలా అనేది. సెకండ్, నీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఉంటే అంతా మంచిది. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, నన్ను మీ బ్రదర్లా అనుకోండి. నేనున్నాను మీతో ఎంకరేజ్ చేయడానికి. నాకైతే నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక అనుకోలేని పరిస్థితి వల్ల ఫెయిల్ అయ్యి ఉంటావు అంతే. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తావు. ఒకవేళ నువ్వు అనుకున్నంత ఎక్కువ మార్క్స్ రాకపోయినా ఫెయిల్ అయితే మాత్రం అవ్వవు, పాస్ అయి తీరుతావు. లైఫ్లో సక్సెస్ అవ్వడం టైం పడుతుంది చాలా. కొంతమంది తక్కువ సమయంలో సక్సెస్ అవుతారు, కొంతమంది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు సక్సెస్ అవ్వడానికి. త్వరగా సక్సెస్ అయిన వాళ్ళ మైండ్ నిండగా మోటివేషన్ ఉంటుంది. వాళ్ళు ఫుల్గా సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ లా బిహేవ్ చేస్తారు. అందుకే వాళ్ళకి సక్సెస్ చాలా బేగా వచ్చింది. వాళ్ళ నుంచి నువ్వు కూడా సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్ అవుతావు ఈ వీడియో చూసిన తర్వాత. థర్డ్, ఎప్పుడైనా సరే లైఫ్లో గమ్యం లేని, దారి తెలియని ప్రయాణం సక్సెస్ఫుల్ అవ్వదు కూడా. లైఫ్లో మీకు ఏమి ఇష్టమో తెలుసుకొని వాటిని సాధించడానికి ఒక సక్సెస్ ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే. ఇలా చేస్తా అలా అవ్వాలి ఇలా అవ్వాలి అంటూ మీ గోల్ ముందే ఫిక్స్ చేసుకుంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటివేషన్ అండ్ ఫోకస్ గా బ్రెయిన్ లో ఒక టార్గెట్ ఫిక్స్ అవుతుంది. ఫోర్త్, ఒకవేళ మీరు యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు మెంటలీ ఎంత స్ట్రాంగ్ గా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ లో గెలవలేరు. ఒకవేళ గెలవాలంటే నీకు రాని సబ్జెక్ట్స్, రాని చాప్టర్ ఏదైనా సరే ఎవరికైతే అందులో పూర్తి నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి సిగ్గుపడకుండా వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. చదువుతున్న టైంలో ధ్యాస అటుపక్క మొబైల్ పక్క మాత్రం అస్సలు ఉండకూడదు. రోజుల తరబడి, గంటల తరబడి చదవమని ఎవ్వరూ చెప్పరు. చదివే కన్సెప్ట్ అయినా కనీసం ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువు. ఎందుకు మీకు చదువు రాదో, ఎందుకు మీరు పాస్ అవ్వరో నేను కూడా తెలుసుకుంటాను. అలాగే చదివింది గుర్తుండాలంటే ప్రతి లైన్ అంటూ చదవడం కాదు. ఎందుకు ఈ లైన్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ లైన్ వచ్చింది, ప్రతిదీ డెప్త్తో అర్థం చేసుకొని చదివితే 100% నీకు మంచి మార్క్స్ రాకుండా ఎవ్వరూ ఆపలేరు నిన్ను. ఫిఫ్త్ అయితే, సెలబ్రేషన్ చేసుకో. ఫెయిల్ అయినందుకు కాదు, ప్రతి చిన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీ లేదా మన మైండ్ గెలుస్తున్నప్పుడు సంతోషపడడం, పార్టీస్ చేసుకోవడం అలవాటు పడతాయో ఖచ్చితంగా నువ్వు ఓడిపోవడానికి ఒప్పుకోవు. నీ మైండ్ సపోర్ట్ చేయదు ఓడిపోవడానికి. ఓడిపోయే టైంలో కూడా ఎలాగోలా బయటపడి నిలబడి గెలిచేలా బిహేవ్ చేయగలదు. గైస్, మీకు విషయం చెప్పనా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. నా స్కూల్ మేట్ ఒకడు ఉన్నాడు, ఒక ఫ్రెండ్. వాడు ఒక యావరేజ్ స్టూడెంట్, అంటే బిలో 50, బిలో 60 వచ్చేది. అలాంటి అబ్బాయి ఎగ్జామ్లో, మన ప్రీ బోర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ కూడా అయిపోయాడు 3-4 సబ్జెక్ట్స్. కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం ప్రతి సబ్జెక్ట్లో 90 అబోవ్ ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు.
వాడితో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది వాడు ఎంతో కాన్ఫిడెంట్గా చదివాడో. ఈ ఒక్క 1 month స్పాన్లో, అంటే ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే 1 monthలో వాడు ఎంత మోటివేషన్ తెచ్చుకొని ఎంత కాన్ఫిడెంట్గా చదివాడో, ప్రతిదీ ఎగ్జామ్లో పెట్టగలిగి ఇవాళ వాడు సక్సెస్ అవ్వగలిగాడు. బుర్రలో ఎగ్జామ్ మార్క్స్ని మాత్రం పెట్టుకోకండి. ఫ్రీ మైండ్తో ప్రశాంతంగా ఏదైనా సిలబస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అలాగా మనకి అవి మాత్రం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పెట్టండి. ఆటోమేటిక్గా మీరు మర్చిపోకుండా మొత్తం అన్ని ఎగ్జామ్ పేపర్లో పెట్టేస్తారు. అప్పుడే ఎగ్జామ్ హాల్లోనే మీకు తెలిసిపోతుంది మీరు పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా, ఎక్కువ మార్క్స్ వస్తాయా అని. ఒక హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది చదివిందంతా ఎగ్జామ్లో రాసి వస్తే మాత్రం. ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యారా మీరు? గైస్, మీకు ఎగ్జామ్లో అయినా ఎందులో అయినా సక్సెస్ పొందాలి అనుకుంటే యూ క్యాన్ డూ ఇట్ అని ఒక వీడియో చేశాను. అలాగే సక్సెస్ అనే వీడియో కూడా చేశాను. అందులో మీకు హెల్ప్ అవ్వడానికి ఎంతో కొంత కంటెంట్ అయితే ఉంటుంది. ఒకసారి అది కూడా చెక్ చేయండి. తెలుగు మోటివేషన్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.